నెల్లూరు నగరం నర్తకి సెంటర్లో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి స్వయంగా వడ్డించారు. అనంతరం పేదలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించామని 300 మంది దాతలు రక్తదానం చేశారన్నారు. నందమూరి తారక రామారావు మహాపురుషుడని, భారతదేశంలో ఆయన గురించి తెలియనివారు ఉండరన్నారు. సినీ చరిత్రలో కానీ రాజకీయ చరిత్రలో కానీ ఎన్టీఆర్ ఒక విప్లవం సృష్టించారన్నారు. పౌరాణిక, జానపద పాత్రల్లో అద్భుత నటనతో సినీ చరిత్రలో మకుటం లేని మహారాజులాగా వెలుగొందారన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదలకు నాణ్యతతో కూడిన ఇల్లు, బియ్యం అందిస్తున్నారన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా మంత్రి నారాయణ తెలిపారు. అనంతరం బీదా రవిచంద్ర, తాళ్లపాక రమేష్ రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో మంత్రితో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, నగర ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి తాళ్లపాక రమేష్ రెడ్డి, తాళ్లపాక అనురాధ, టీడీపీ రాష్ట్ర నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ వర్ధంతి సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించడానికి నర్తకి సెంటర్కి ప్రతి సంవత్సరం రమేష్ రెడ్డి గారు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఈసారి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. వారిని నేను యాక్చువల్గా అభినందిస్తున్నాను. ఎన్టీ రామారావు గారు అటు సినీ ఫీల్డ్లోనూ రాజకీయ రంగంలోనూ ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చారు. సినీ ఫీల్డ్లో అన్ని రకాలంటే అటు పౌరాణికాలు కావచ్చు, సంస్కృతి అన్నిట్లోనూ యాక్చువల్గా వేసి మెప్పించిన మహానుభావుడు. అదేవిధంగా రాజకీయ పార్టీ పెట్టి 9 నెలల్లో ముఖ్యమంత్రి అయిన ఒకే ఒక వ్యక్తి ఇంతవరకు భారతదేశంలో ఎవరు లేరు. అటువంటి గొప్ప వ్యక్తి పేదల కోసం కూడు, గుడ్డ, నీడ అనే నిదానంతో వచ్చి ₹2 కేజీ బియ్యం స్టార్ట్ చేసిన మహానుభావుడు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి గుడ్డ అనే దాంతో జనతా అవసరాలను ఆ రోజు స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్కరికి ఇళ్ళు కావాలని మొట్టమొదటి స్టార్ట్ చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇలా పేదల కోసం ఎన్నో పథకాలు రచించి దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఈరోజు వాటిల్ని కొనసాగిస్తున్నారు. అనేక ప్రభుత్వాలు కూడా ఈరోజు భారతదేశంలో వారు ఆ రోజు ప్రారంభించిన పథకాలని అనేక రాష్ట్రాలు ఈరోజు ప్రారంభించి ముందు తీసుకుపోతున్నాయి. వాళ్ళందరూ కూడా ఆదర్శం ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా మహిళలకి ఆస్తుల సగభాగం కల్పించింది కూడా ఎన్టీ రామారావు గారు. ఈ విధంగా భారతదేశంలో అటు రాజకీయ రంగంలోనూ మరియు సినీ రంగంలోనూ విప్లవాత్మక మార్పులు చేసి తెలుగు ప్రజల యొక్క తెలుగు వాళ్ళంటే ఒకప్పుడు యాక్చువల్గా చాలా చిన్న చూపు చేసేవాళ్ళు. వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహానుభావుడు. ఆ మహానుభావుడికి అందరూ శ్రద్ధాంజలి వచ్చారు. వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. నటుడిగా తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా ఈ దేశంలో భగవంతుని తర్వాత దైవాంశ సంభూతుడని ఉచ్చరించేటువంటి ఒకే ఒక్క నటుడు, నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే ఆయన యొక్క పాత్రలు రాముడైనా, కృష్ణుడైనా, ఏ అవతారమైనా మొదట గుర్తొచ్చేది నందమూరి తారక రామారావు గారి రూపం. అందుకే ఆయన దైవాంశ సంభూతుడని కొలుచుకుంటుంటారు. రాజకీయాల్లో ఒక పెను మార్పులకి శ్రీకారం చుట్టి 9 నెలల అధికారం రావడం కాదు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఏ పథకం 40 సంవత్సరాల తర్వాత ఈనాడు మాట్లాడుకుంటున్నా దానికి శ్రీకారం చుట్టిన రేషన్ కార్డు కానీ, పక్కా గృహం కానీ, మహిళలకి, ఆడబడుచులకి ఆస్తిలో సమాన హక్కు కానీ, బీసీ రిజర్వేషన్లు కానీ, మైనారిటీ కార్పొరేషన్లు కానీ, ఎస్సీలకి ఫైనాన్స్ కమిషన్, ఎస్సీ కమిషన్, గిరిజనులకి కార్పొరేషన్లో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక తీసుకొచ్చిన మహనీయుడు. ఈనాడు బలహీన వర్గాలు రిజర్వేషన్లు అనుభవిస్తున్నామంటే దానికి శ్రీకారం చుట్టిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు కల్పించి పీడిత వర్గాలకి రాజ్యాంగ హక్కులు కల్పిస్తే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఈనాడు ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి బలహీన వర్గాలకి ఒక దేవుడిగా నందమూరి తారక రామారావు గారు. అందుకే ఆయన నాటికి నేటికి ఏనాటికి కూడా ఆయన ప్రతి ఒక్కరి అభిమాన నాయకుడు,
నందమూరి తారక రామారావు గారని, వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 30వ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ నర్తకి సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఎంతో ఘనంగా ఆయనకి నివాళులు అర్పిస్తాం అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం తరఫున. ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బేద రవిచంద్ర గారు, అదేవిధంగా నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన పట్టాభిరామరెడ్డి మరియు తదితరులు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఎంతో ఆనందంగా ఉత్సాహంగా పెద్దానికి నివాళులు అర్పించాలని చెప్పి వచ్చిన నందమూరి అభిమానులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం నేను చెప్పేది ఒకటే, ఈ భారతదేశంలో భారతదేశ చరిత్రలో ఇటు సినీ రంగంలో కానీ అటు రాజకీయ రంగంలో కానీ ఆయనకు సాటి ఎవరు లేరు. సినీ రంగంలో చూస్తే ఆయన పోషించిన పాత్రలు సాంఘికం కానీ పౌరాణికాలు కానీ అదేవిధంగా జానపదాలు కానీ చారిత్రాత్మకం కానీ ఎవరు కూడా ఏ నటుడు కూడా ప్రపంచంలో పాత్ర పోషించాలి. అదేవిధంగా ఒకే నటుడు ఒకేసారి 9 పాత్రల్లో ఒకేసారి 3 పాత్రలు కనపడి ఇటు హీరోయిజము రాముడుగా, ఇటు రావణాసురుడుగా విలన్గా కూడా, అదేవిధంగా కృష్ణుడుగా, అదేవిధంగా దుర్యోధనుడుగా విలన్గా మెప్పించిన ఘనత ప్రపంచంలో ఎవరికీ లేదు. ఆ విధంగా అనితరం సాధ్యమైన రికార్డులు ఏ వ్యక్తి కూడా, ఏ నాయకుడు కూడా, ఏ నటుడు కూడా సాధించిన రికార్డులు సాధించాడు. అదేవిధంగా రాజకీయాలకు వస్తే 9 నెలల్లోనే పార్టీని స్థాపించి ఈ భారతదేశంలో రికార్డుగా అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ది. ఇప్పటివరకు ఏ పార్టీ కూడా, ఏ రాజకీయ నాయకుడు కూడా భారతదేశంలో 9 నెలల్లో పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన దాఖలు లేదు. ఆ విధంగా అది కూడా అయింది గిన్నీస్ రికార్డు. అదేవిధంగా పేదలకి సంక్షేమం అందించాలా, సంక్షేమం కూడా మొట్టమొదట ప్రవేశపెట్టింది మన ఆంధ్రప్రదేశ్లోనే. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడు గుడ్డ నీడ అనే కార్యక్రమాలతోటి ముందుకు సాగిపోయారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు చేశారు. కానీ ఒక్కటి మాత్రం మాకు తీరని లోటు ప్రతి సంవత్సరం చెప్పుకుంటూనే ఉన్నాం, ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాం. ఇన్ని లక్షణాలు కలిగిన మా దైవానికి భారతరత్న ఎందుకు ఇవ్వటం లేదు కేంద్ర ప్రభుత్వం చెప్పి మేము బాధపడుతున్నాం. అందుకే తప్పనిసరిగా వచ్చే జనవరి 18 లోపల అన్నగారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నా. దీనికోసంగా ఎన్నో విధంగా కోటి సంతకాలు కూడా చేశాం. అదేవిధంగా నిరాదీక్షలు చేశాం. భవిష్యత్తులో కూడా మన పార్టీని, మన నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా ఎన్నో విధాలుగా విన్నవించుకున్నాడు కేంద్రానికి. ఆ విధంగా తప్పనిసరిగా మన నాయకుడు ఎన్టీ రామారావు గారికి భారతరత్న రావాలని చెప్పి ఎవరికి తీసుకునే వ్యక్తి ఆయన. అలాంటివి ఎవరెవరికో ఇచ్చినారు భారతరత్న. వాళ్ళ గురించి, వాళ్ళ పేర్ల గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినీ రంగంలో కూడా ఇచ్చినారు. అదేవిధంగా ఆయనకి ఇవ్వని దాన్ని అభిమానులుగా అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం తరఫున మేము చాలా చింతిస్తున్నాము. అది తప్పకుండా సాధించాలి. మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు. 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన GNT రోడ్, సుళ్లూరుపేట.